ఇవాళ మనం ఒక అత్యద్భుతమైన స్టోరీ చెప్పుకోబోతున్నాం. అదేంటంటే ఆగండి ఆగండి ఆగండి, కంగారు పడకండి. ఏమైంది అయ్యా? లైట్స్ అయింది అయ్యా. ఏం కాలేదు, కూర్చోపండి కూర్చోపండి, ఏం కాలేదు. చూసారా, 2 సెకండ్ల చీకటినే మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ఈ చీకటి ప్రపంచంలో దాదాపు ఒక 6 నిమిషాలు రాబోతోంది. 6 నిమిషాలు గాఢాంధకారం, ప్రపంచం అంతా గాఢాంధకారం అయిపోతుంది. అదే ఆగస్టు 2 2026 కాదండి, ఆగస్టు 2 2027. ఈ డేట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మధ్యాహ్నం ఏదో ఒక సమయంలో యూరప్, ఉత్తర ఆఫ్రికాతో పాటు మిడిల్ ఈస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం ఊహించని విధంగా మసకబారిపోతుంది. వెలుగనేదే కనిపించదు. సూర్యుడు చంద్రుని వెనక పూర్తిగా అదృశ్యమైపోతాడు. ఇదంతా సూర్యగ్రహణం కారణంగా జరగనుంది. దీన్ని ఇప్పటికే శతాబ్దపు అత్యంత ముఖ్యమైన ఖగోళ ఘటనలో ఒకటిగా పిలుస్తున్నారు. ఈ గ్రహణాన్ని కొందరు అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. కానీ ఈ గ్రహణం అనేది మనం చాలా చూసాం. సూర్యగ్రహణం చూసాం, చంద్రగ్రహణాలు చూసాం. కానీ ఇంత గాఢాంధకారణం గల కారణాలు చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు సైంటిస్టులు. వివిధ దేశాల్లో దృశ్యమానత కారణంగానే ఇది స్పెషల్గా నిలుస్తుందని చెప్పడం కాదు, కానీ ఇది ఏకంగా 6 నిమిషాలకు పైగా కొనసాగుతుండడమే నిజంగా అద్భుతం. చాలా సూర్యగ్రహణాలు 3 నిమిషాల లోపల ముగుస్తాయి. 1991, 2114 మధ్య భూమి నుంచి కనిపించే అతి పొడవైన సూర్యగ్రహణం ఇదే. ఇలా జరగడానికి కొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. భూమి అఫెలియన్ వద్ద ఉంటుంది, అంటే అది సూర్యుడి చుట్టూ చాలా దూరంలో ఉంటుంది. దీనివల్ల సూర్యుడు సాధారణం కంటే కొంచెం చిన్నగా కనిపిస్తాడు. ఇటు చంద్రుడు పెరిజీ వద్ద ఉంటాడు. ఇది మనకి దగ్గరగా ఉన్న బిందువు. పెద్దగా కనిపించే చంద్రుడు, చిన్నగా కనిపించే సూర్యుడు. పొడవైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్రహణం భూమధ్య రేఖకు దగ్గరగా వెళ్తుంది. అక్కడ చంద్రుని నీడ భూమి ఉపరితలంపై నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఇక ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఎక్కడో ప్రారంభమై తూర్పు వైపుగా కదులుతుంది. దక్షిణ స్పెయిన్తో పాటు అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్, సుడాన్, యెమెన్, సౌదీ అరేబియా, సోమాలియాలలో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. నిజానికి లిబియా, ఈజిప్ట్ లాంటి ప్రదేశాల్లో ఆగస్టులో పొడి వేడి వాతావరణం కలిగి ఉంటాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ మార్గంలో లేదా సమీపంలో నివసించే వ్యక్తులకు ఇది జీవితంలో ఒకేసారి జరిగే సంఘటన అయితే కావచ్చు. కాకపోతే మనం గ్రహణాల గురించి చాలా మాట్లాడుకుంటాం. మామూలుగా సూర్యగ్రహణం వస్తే పెద్ద డిష్లో నీళ్లు పోసేసేసి మధ్యలో రోకల్ని పెడతారు. ఆ రోకలు నిలబడేదాకా గ్రహణం ఉంటుందని పాతకాలంలో చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు. కానీ గ్రహణ సమయంలో మాత్రం గర్భవతులు బయటికి రాకూడదని చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే సూర్యరశ్మి అనేది భూమి మీద పడదు ఈ గ్రహణంలో మాత్రం. కానీ ఈ గ్రహణానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. 6 నిమిషాల పాటు భూమి పూర్తిగా వెలుగు అనేదే ఉండదు భూమి మీద. సో ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. నిజానికి భారతదేశం నుంచి కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ గ్రహణాన్ని మామూలుగా కొన్ని సైంటిఫిక్ గ్లాసెస్తో చూడవచ్చు. కోర్స్ మనకి ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ బిర్లా ప్లానిటోరియంలో వీటిల్లో కూడా ఈ గ్రహణాల గురించి ప్రత్యేక సాధనాలు కూడా పెడతారనుకుంటున్నాను. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, చీకటి అనేది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు చూశారుగా, ఒక్క 2 సెకండ్లు ఇక్కడ లైట్లు ఆరిపోతేనే మేమందరం అల్లాడిపోయాం. అలాంటిది సూర్యుడు 6 నిమిషాలు కనిపించకుండా ప్రపంచానికి దూరం అయితే మనం ఎంత బాధపడతాం. కానీ అదే సూర్యుడిని మనం జీవితాంతం మసకబారుస్తున్నాం. ఎలాగో తెలుసా? మన చేతులతో మనమే మసకబారుస్తున్నాం. అదేనండి, పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం. దాంతో మేఘాలు అడ్డుపడి ఆ సూర్యబాబు దాక్కుంటున్నాడు. అర్థం చేసుకోండి, ఇప్పుడైనా మేల్కొనండి. పొల్యూషన్ అనేది మనకి ఎప్పటికైనా హానికరమే. మనకే కాదు, మన భవిష్యత్ తరాలకి, మన భూమికి, మన సమాజానికి. అర్థం చేసుకోరు.